బోగస్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లపై ఏపీ మెడికల్ కౌన్సిల్ ప్రత్యేక దృష్టి సారించనుంది. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కౌన్సిల్ నూతన సభ్యులు చర్యలు చేపట్టనున్నారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్, ఇంటర్న్షిప్ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. రాష్ట్రంలో వైద్య వృత్తిని కొనసాగిస్తున్న వైద్యుల డేటాను ఆన్లైన్లో పొందుపరిచేందుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యులు చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 70,000 మంది వైద్యులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా వారంతా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారో పూర్తి వివరాలను ఏపీఎంసీ సేకరించలేదు. సాధారణంగా వైద్యులు కౌన్సిల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 5 ఏళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేయాలంటే తప్పనిసరిగా 30 క్రెడెన్షియల్ పాయింట్లు వారికి రావాలి. ఈ పాయింట్లను తెచ్చుకునేందుకు వైద్యులు సెమినార్లకు హాజరు కావటం, వైద్య రంగంలో తాజాగా వస్తున్న చికిత్సా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే చాలా మంది వైద్యులు ఎంసీఐలో రిజిస్ట్రేషన్ను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనితో పాటు ఎంఐసీకి సవాల్గా మారుతున్న నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లపై నూతన ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులు దృష్టి పెట్టనున్నారు. బోగస్ సర్టిఫికెట్లు పెట్టినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలి. ప్రతి సంవత్సరం కూడా 6 క్రెడిట్ పాయింట్స్ తోటి 5 సంవత్సరాలు కలిపి 30 క్రెడిట్ పాయింట్స్ తోటి మనం రెన్యువల్ చేసుకోవాలి. అలా రెన్యువల్ చేసుకోకపోతే వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా ఫైన్ వస్తుంది. కొత్త మండలి ద్వారా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఎక్కడున్నారో ట్రేస్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళను కానీ రిపీటెడ్గా రెన్యువల్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ మెంబర్షిప్ను కూడా మెడికల్ కౌన్సిల్ తీసే దానికోసం యాక్ట్ పరంగా ఉంది. మేమందరం కొందరు చూస్తే ఈరోజు ఫేక్ సర్టిఫికెట్లు పెడతా ఉన్నారు. కొన్ని డిగ్రీలు ఫేక్గా ఉంటున్నాయి. రెన్యువల్ అప్పుడు కూడా ఫేక్ చేస్తున్నారు. కొన్ని ఎఫ్ఎంజీ నుండి వచ్చేవాళ్ళు వాళ్ళ ఎంబసీలో కూడా వాళ్ళు తప్పుడు ధృవీకరణలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా చెల్లవు. ఇంకా హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సిన ఎథిక్స్ మెయింటైన్ చేయడానికి ఒక కౌన్సిల్ ఇప్పుడు ఫామ్ అయ్యి ఆ ఇష్యూస్ని క్లియర్ చేయడానికి ఒక బాడీ ఫామ్ అయ్యి తర్వాత ఫ్యూచర్లో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఏపీఎంసీకి విదేశీ వైద్య విద్యార్థుల రిజిస్ట్రేషన్ సమస్య జటిలంగా మారింది. కోవిడ్ వేళ పలు దేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులకు మెడికల్ కౌన్సిల్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయలేదు. జాతీయ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం వైద్య విద్యార్థులకు ఏడాది నుంచి 3 ఏళ్ల వరకు హౌస్ సర్జన్గా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే 5 ఏళ్లు ఎంబీబీఎస్ చదివి మరో 3 ఏళ్లు హౌస్ సర్జన్గా చేయాలంటే భవిష్యత్తు నాశనమవుతుందని విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు గత కొన్నాళ్లుగా ఆందోళన చేపడుతున్నారు. నిబంధనల మేరకు చర్యలు చేపట్టి సమస్యలు పరిష్కరిస్తామని ఏపీఎంసీ నూతన సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఎదుర్కోబోయే సమస్య ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. దానికి కొంతమందికి ఏంటంటే అపోహ ఉంటుంది, ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం మేము వచ్చేసాం, మాకు ఇచ్చేసేయాలని. కానీ ఎన్ని ఇయర్స్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు, ఎన్ని ఇయర్స్ అక్కడ ఉన్నారు, మనం ఆ వ్యాలిడిటీ చూసుకొని కొంతమంది ఆన్లైన్ చేయడానికి మనకు కుదరదు. యాక్చువల్లీ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం మనం అక్కడ ఉండాలి. అక్కడ లేని పరిస్థితిలో ఇక్కడ చేయాలి. అవన్నీ చూసి డెఫినెట్గా ఆ సమస్య తీర్చుతామండి. కొంతమంది అడుగుతున్నారు, ఏమండి 70 ఏళ్ళు వచ్చినాయి, రిజిస్టర్ చేసుకోవాలా, ఇంకా మాకు సిఎంఈ ప్రోగ్రామ్స్ కావాలా, ఇంకా నాలెడ్జ్ కావాలని. గవర్నమెంట్ కానీ మేము కానీ చెప్పేది ఏంటంటే, మీరు ప్రాక్టీస్ చేస్తున్నంత కాలం కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు అప్డేటెడ్ నాలెడ్జ్ ఉండాల్సిందే. ఎందుకంటే పేషెంట్కి మీరు ఆ అప్డేటెడ్ నాలెడ్జ్ని మీరు అందిస్తారు కాబట్టి. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ అది కంపల్సరీ. ఏపీఎంసీ కౌన్సిల్ పనితీరును మెరుగుపరుస్తామని నూతన సభ్యులు చెబుతున్నారు. అవకతవకలకు తావు లేకుండా చూస్తామంటున్నారు.